గౌరీ శంకర్ గారు. సో ప్లీజ్ గౌరీ శంకర్ గారు. నమస్తే సార్. ఎస్ సార్. నా పేరు గౌరీ శంకర్. మాది ధర్మవరం, సత్యసాయి డిస్టిక్ సార్. నాకు ఈ ప్రోగ్రామ్ సజెస్ట్ చేసింది నా మిస్సెస్ నాగమణి గారు. ఆమె ఫస్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 1 మంత్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి మార్పులు నేను చాలా గమనించాను మాస్టర్. గమనిస్తూ నేను కూడా చేయాలని నాలో పట్టుదల వచ్చింది. ఆమెను చూసి, అంటే ఆమెలో పొందినటువంటి భావాలు నేను కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తే, అంటే నిరాహార సమయమా ఈ ప్రోగ్రామ్ చేస్తే నాలో కూడా నేను ఆ రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు కదా అని ఒక ఊహతో నేను కూడా నాకు ఇంట్రెస్ట్గా కలిగేటట్లు ఆమె నన్ను ఈ ప్రోగ్రాంలోకి జాయిన్ చేయడం జరిగింది మాస్టర్. నేను అనుకున్నా, నాకు ఒకటి ఎక్కువ ఆహారం మీద ఇంట్రెస్ట్ అనమాట. అంటే రకరకాలుగా తినాలి, ఎక్కువ తినాలి. అది తింటేనే మనకు బాగా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే నేను కొద్దిగా ఆహారం పొద్దున్న టిఫిన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళి, నేను వృత్తిరీత్యా పోస్ట్ మాస్టర్ అండి, పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను గత 25 సంవత్సరాల నుంచి. అది ఒకసారి నాకు ఎలా ఉంటుందంటే 12:30 ఆ టైం అయిపోతేనే కళ్ళు తిరుగుతాయన్నమాట. అంటే బాడీ ఫుల్ జీరో టెంపరేచర్‌కి వచ్చేస్తది. అంటే నా మీద ఉండే ఒక పేపర్ కూడా నేను మోయలేనంత స్థితి అట్లనే దగ్గర 2-3 ఇయర్స్ అనుభవించిన మాస్టర్. ఆ టైంలో మా ఫ్రెండ్స్‌ని అడిగితే, "మీకు షుగర్ ఉందేమో, బీపీ ఉందేమో చెక్ చేసుకోమన్నారు." అయినా కానీ ఆ టైంలో చెక్ చేసుకున్నా ఏమీ లేదు. అప్పుడు ఏదో ఒక టీ గాని, బిస్కెట్ తింటే మళ్ళా రీజనరేట్ అయ్యేదన్నమాట. కూల్‌గా ఉన్న బాడీ నుంచి మళ్ళా హీట్‌గా తయారయ్యేది. ఎందుకు ఈ పరిస్థితి వస్తాంది అని ఆలోచన చేసుకుంటే, అప్పుడు యోగాలో చేస్తుంటే ఆ ఎఫెక్ట్ అయితే ఉన్నది. కానీ ఈ నిరాహార సమయం నేను చేయగలనా? అంటే నేను ఉండగలనా అనే ఒక డౌట్ వచ్చింది. అయినా కానీ ఏదైనా గాని ప్రయత్నం చేసి చూస్తేనే కదా అర్థమయ్యేదనేసేసి నేను చేయడం మొదలుపెట్టినా మాస్టర్. ఇది యాక్చువల్‌గా 24 డేస్ ప్రోగ్రామ్ అన్నారు. సరే, 24 డేస్ ప్రోగ్రామ్‌లో ఈ జర్నీ కూడా మనం ఆస్వాదిస్తామని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసి 24 డేస్ కంప్లీట్ అయింది ఈ రోజుతో. ఫస్ట్ డే, సెకండ్ డే చానా జ్యూసెస్, ఎప్పుడూ అంతగా జ్యూసెస్ తాగం కదా! జ్యూసెస్ తాగడం మీద బాగా ఇంట్రెస్ట్ బాగుండే. మీరు థర్డ్ డే, ఫోర్త్ డే మళ్ళా ఫుడ్ అన్నారు. ఫుడ్ తీసుకోవడానికి ఎందుకో ఆ రోజు ఇంట్రెస్ట్ పోలేదండి. అయినా లైట్‌గా తీసుకున్నా. మళ్ళా ఆ 2 డేస్ అయిన తర్వాత మళ్ళా మీరు 7 డేస్ మరి మీరన్నట్లు జ్యూసెస్ అవి. నేను మధ్యాహ్నం పూట్ల మామూలుగా ఇప్పుడు ఆహారం తింటేనే కదా అన్నట్లుగా నేను మధ్యాహ్నం పూట్ల రాగి జావా తీసుకొని దాంట్లోకి రసం వేసుకొని కలుపుకొని తాగేవాడిని మాస్టర్. అంటే కడుపు నిండాలన్న ఒక ఉద్దేశ్యంతో. బాగా అలాగా చేస్తూ మళ్ళా నెక్స్ట్ 2 డేస్ ఈ 7 డేస్ ప్రోగ్రామ్‌లో ఏమైందంటే ఇంటికి బంధువులొచ్చినారు. అప్పుడు ఫుడ్ ఐటెమ్స్ చేశానన్నమాట. అయినా మైండ్ కొంచెం దాని మీదకి వెళ్ళింది. వెళ్ళడమేమి, దాన్ని ముట్టుకోవడం గూడా జరిగింది తినాలని. అయినా కానీ అనిపిచ్చింది, ఒక ప్రోగ్రామ్ మనం చేసేటప్పుడు, ఒకటి మనం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు దానికి ఎంత కష్టమైనా సరే, మనం దీన్నే సాధించలేకపోతే జీవితంలో ఇంకా ఏ దాన్ని మనము సాధించగలుగుతాము అనే ఒక పట్టుదలతో మళ్ళా చెయ్యి ఎనికి తీసుకోవడం జరిగింది. అలాగా మళ్ళా 2 డేస్ ఫుడ్ అన్నారు. ఆ రోజు కూడా తీసేసుకున్నాము. మళ్ళా ఇప్పుడు ఈ 11 డేస్ మళ్ళా నెక్స్ట్ ప్రోగ్రామ్, అంటే మీ 25 డేస్ ప్రోగ్రామ్‌లో ఉండే సీక్వెన్స్ మాస్టర్. ఆ సీక్వెన్స్‌లో ఈ 11 డేస్ ప్రోగ్రామ్‌లో గొప్ప విషయం ఏం జరిగిందంటే, అవి మనకి ఐటెమ్స్ అన్నీ ఎన్ని రకాలుగా కనిపిస్తున్నా బయట, దాని మీద ఇంట్రెస్ట్ అనేది లేదు. అంటే అది తినాలా, అవి రుచి చూడాలా అనే ఒక ఇంట్రెస్ట్ చానా 95% తగ్గిపోయింది మాస్టర్. అంటే ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశ్యము, నేనొచ్చేసి యాక్చువల్‌గా 81.5 ఉన్నా మాస్టర్. ఈ ప్రోగ్రామ్ చేయకముందు నా వెయిటు. ఇప్పుడొచ్చేసి 73.4 ఉన్నా మాస్టర్. దగ్గర 7½ కేజీస్ నేను వెయిట్ డిక్రీజ్ కావడం జరిగింది. ప్లస్ నా బాడీలో యాక్టివ్‌నెస్ చానా పెరిగింది మాస్టర్. దగ్గర ఇప్పుడు మళ్ళా నేను చానా లాంగ్ బ్యాక్ పోయినట్లు, అంటే ఫుల్ యాక్టివ్‌గా ఇప్పుడు ఫుడ్ తీసుకోకోకుండా ఉండగలమా అనే ఒక స్థితిలో నుంచి, అంటే ఫుడ్ చేంజ్ ప్రాసెస్, అంటే మనం తీసుకునే విధానంలో మార్పు చేయడం వల్ల మనలో, అంటే ఏ విధంగా శరీరంలో ఆ టైర్డ్‌నెస్ లేదు, యాక్టివ్‌నెస్ వస్తది.
ఇంకా నేను ఆహారం తీసుకోవాలా అనే ఒక ఆలోచన కూడా లేకోకున్నటువంటి స్థితిలో మనం ఏం పని చేస్తున్నామో ఆ పని మీదనే కాన్సంట్రేషన్ వెళ్తుంది కానీ నెక్స్ట్ ఇంకా మళ్ళా వేరే ఏం చేయాలనే కూడా ఆలోచన ఉండదు. అంటే ఒక పని తర్వాత ఒక పని సీక్వెన్స్‌గా మనకు గుర్తుకు రావడం జరుగుతది. అంటే డ్యూటీలో మేము పబ్లిక్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. టార్గెట్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. కొన్ని టెన్షన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. అయినా గాని ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మైండు టెన్షన్ గురైతదనమాట. టకటక చెప్పాలనే ఏదో ఒక ఆవేశంతో వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పడం జరిగింది. ఒకరోజు ఏమనిపించిందంటే ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అంటే మన మైండ్‌లో ఇప్పుడు ఒక శరీరంలోనే మన యొక్క మార్పుతో పాటు, కలర్ చేంజ్‌తో పాటు, బాడీ వెయిట్‌తో పాటు లోపల మన మైండ్‌లో యాంక్సైటీస్ అనేది తగ్గుతాయి. అంటే ఆహ్, అతి ఆవేశము, కోపము అలాంటివి తగ్గుతాయన్నమాట. అంటే ప్రశాంతంగా అంటే మన మైండ్‌కి కూడా సజెషన్ ఇస్తూ ఉంటుంది. "నువ్వెందుకు అలా టెన్షన్ పడతావు? నిదానంగా ఏదైనా గాని చెప్పొచ్చు కదా!" అని మనం ఎలాగా మాట్లాడతామో అలా మైండు మనతో మాట్లాడడం జరిగింది మాస్టర్ నాతో. "నువ్వు అలా ప్రశాంతంగా చెప్పొచ్చు కదా!" అని. చూడండి మనం తీసుకునే ఆహారం విధానం మార్పు చేయడం వల్లనే మనలో ఉండేటువంటి ఎన్నో సహజ అసహజంగా ఉన్నటువంటి స్థితులు కూడా మనం ఎన్నో మార్చుకోగలుగుతాం. నేనైతే నా బాడీలో చానా చూసినానండి. అంటే శరీరంలో మార్పు చూసినాను. నాలో ఉండే కలర్‌లో గూడా కొంచెం చేంజు, ఫిజికల్ బాడీ స్ట్రక్చర్ గూడా కొంచెం చేంజు, వెయిట్ లాస్ అనేది 7 ½ కేజీస్ అనేది తగ్గడం అనేది చానా అసలు మనం ఒక కేజీ తగ్గాలన్నా ఎంతో కష్టపడతాం. అట్లాది గురువుగారి ఈ ప్రోగ్రామ్ వల్ల నేను 7.5 కేజీ వెయిట్ తగ్గడం జరిగింది మాస్టర్. 7.5 కేజీ వెయిట్ తగ్గడంతో ఏమనిపించిందంటే నాలో యాక్టివ్‌నెస్ అంటే బేజారితనం లేదు. పోస్ట్‌పోన్ చేద్దాము అనే ఒక ఆలోచన విధానమే మనలోకి రానీదు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మధ్యాహ్నం పూట్ల భోంచేయాలంటే ఆఫీస్‌లో ఖచ్చితంగా గంట సేపు వేస్ట్ చేస్తాం. భోంచేసిన తర్వాత మళ్ళా డ్యూటీ అంత యాక్టివ్‌గా చేయలేం. బయలుదేరుదాము ఇంక అన్నీ టాలీ చేసుకున్నాం. అలాంటిది ఇప్పుడు భోజనం అనే సెక్షనే లేదు. దగ్గర నాకు 1-2 అవర్స్ టైం కూడా కలిసొస్తున్నట్లు అనిపిస్తాంది. అంటే ఈ ఆలోచనే లేదింకా. భోంచేసినామా లేదా అని. యాక్చువల్‌గా అయితే నేను 4 గంటలకు తినేవాడిని డ్యూటీ చూసుకొని. ఇప్పుడు 4 గంటలైనా అసలు ఫుడ్ మీద ధ్యాస ఉండదు, ఏముండదు. ఓన్లీ లిక్విడ్ జ్యూస్ తాగుతూ ఉంటాము. వాటర్ తీసుకుంటూ ఉంటాం. మధ్యలో టీ తీసుకుంటాం. టీ, పాలు తీసుకుంటాం మాస్టర్. యాంక్సైటీస్ తగ్గుతాయి. అంటే కోరికలు తగ్గుతాయి. కోరికలు తగ్గుతూతో పాటు మనలో మనకు తెలియకోకుండానే మనల్ని అది ఏ శక్తి కంట్రోల్ చేస్తుందో తెలీదు కానీ మనల్ని కూల్ డౌన్ చేస్తాంది. అంటే ఇది చానా అద్భుతం. ఎక్కడ మనకు చిక్కినటువంటి అతి ఏ మన పనులు ఏవి వదులుకోకుండా గురువుగారు ఇచ్చినటువంటి ఆ అర్ధగంట శక్తిపాతంలో మనం ఎంతో ఎనర్జీ సంపాదిస్తూ, మన ఆ ఒక్క రోజుకి 24 అవర్స్ కావాల్సినటువంటి శక్తిని ఇస్తూ, మనము ఉండవలసినటువంటి విధానం. దీంతో పాటు ఇంకొకటేమంటే నేను ఆహ్, చూపు అంటే నా కళ్ళు ఇట్లా మూసపోయాయి మాస్టర్. అంత అంత లోపలగా ఉండేటివి కళ్ళు బాగా ఎలాబరేట్ అయినాయి. కళ్ళు బాగా విచ్చంగా చూసుకుంటూ ఆ లాంగ్ సైట్ అనేది ఎక్కువ గ్రాస్పింగ్ రావడం జరుగుతుంది. అంటే బాగా ఎక్కువ దూరం చూపు బాగా చూడగలుగుతున్నా. అంటే ఇంతకు ముందు చూసేదానికన్నా ఇప్పుడు ఇంకా బాగా అద్భుతంగా చూడగలుగుతున్నా. దాంతో పాటు చిన్న వస్తువు కానీ, ఒక విషయం చిన్న సౌండ్ కానీ మనం బాగా గ్రహించగలుగుతున్నాం. చూడగలుగుతున్నాం. కనీసం మన పక్క ఈగ అట్లా వెళ్ళినా కానీ మనం అది ఆ స్పర్శ అనేది మనం గమనించగలుగుతున్నాం. అంటే ఇక్కడ మనకు మన బాడీలో ఉండే ఆ టాక్సిన్స్ పోతూ మనలో తెలియనటువంటి ఆ చురుకుదనాన్ని మనకు ఈ ప్రోగ్రామ్ ద్వారా కలుగుతాను మాస్టర్. అంత గొప్పదైనటువంటి ఈ యొక్క సాధన. ఇది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ఎవరికీ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు. దీనికి పలానా ఇట్లా చేయాలా, ఇట్లా చేయాలని ఏం లేదు. ఓన్లీ లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన యొక్క స్థితి మొత్తం మారిపోతూ ఒక ద్రవ్య రూపంగా తయారయ్యి, ఆ శక్తిని తీసుకోవడానికి మన యొక్క శరీరం అంగీకరిస్తూ, మనకు తెలియనటువంటి ఒక శక్తి ఏదో ఉంది. ఆ శక్తిని మనల్ని నడిపిస్తూ ఉంది అంటే ఆ భగవంతుని శక్తి గురించి ఇప్పుడు మన సార్ శివ అని అంటారు. అంటే శివతత్వాన్ని మనకు తెలియకోకోకుండా లోపల ఆయన నింపుతూ ఉన్నాడు. దాన్ని మనము ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రకాలుగా గ్రహిస్తూ మనము ఇస్తున్నటువంటి ఈ ఆహారం ద్వారా మనం ఏమి శక్తి పొందట్లేదు అనేది నాకు బాగా రుజువైంది మాస్టర్. బయట తీసుకున్నటువంటి మనం కృత్రిమంగా మన మనసులో నుంచి ఆలోచనలో వచ్చినటువంటి ఆహారం వల్ల ఆ కృత్రిమంగా తీసుకునటం వల్ల మనకి ఏదే గాని శక్తి రావట్లేదు అనేది నాకిక్కడ బాగా
ప్రూవ్ అయింది మాస్టర్. మనము తీసుకున్నటువంటి అంటే భగవంతుడితో తయారైనటువంటి ఆ నీరాహారం వల్లనే మనలో ఉన్నటువంటి శక్తిని అంటే మనలో ఉన్న రెసిస్టెన్స్ పవర్‌ని కూడా బాగా పెరుగుతుంది. మనమేమనుకుంటాం అంటే బయట తినిన ఆహారం నుంచే మనం బయట శక్తి తీసుకోగలుగుతాం. అది మాత్రము నా ప్రూఫ్ ప్రకారంగా అది 99.9% రాంగు. ఇక్కడ ఈ శ ఈ శక్తివంతమైన ఆహారం అంటే ఈ నిరాహారం తీసుకోవడం వల్లనే మనలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని మనకు తెలియకోకుండా మనకిచ్చి మనలో ఉన్నటువంటి యాక్టివ్‌నెస్ ఏమి స్టామినా కూడా పెరుగుతది బాగా. విల్ పవర్ పెరుగుతది. మనం చేయగలుగుతామని తెలుస్తది. బాగా ఉండగలుగుతామని తెలుస్తది. మనం మాట్లాడే విధానం మార్పు తెలుస్తది. మన భయం అనేది ఉండదు. అంటే ఆతృత అనేది ఉండదు. కోరికలనేది ఉండవు. మనకేంటి కనిపిస్తున్నా గాని, మనకి ఏది అవసరమో అదే తీసుకోవాలన్న ఒక ఉద్దేశ్యంతోనే ఉంటాం కానీ, ఎక్స్‌ట్రా ఏవి ఆలోచన చేయడానికి కూడా మన మనసు పోదు. అంటే అంత ప్రశాంతంగా మనలను తయారు చేసి ఒక హ్మ్. మలినమైనటువంటి ఇప్పుడు ఏదన్నా వస్తువు దుమ్ము పట్టినప్పుడు క్లీన్ చేసి లోపల బయట క్లీన్ చేసి ఎలాగ చేస్తాడో సారు బయట మన శరీర ఆకారాన్నే కాక లోపలున్నటువంటి మన మనస్సు యొక్క మనస్సుని కూడా మొత్తం క్లీన్ చేశాను. అంటే ఈ తల భాగం మొత్తం క్లీన్ అయిపోతుందండి. బయటికి మన ఫేస్‌లోనే అనుకుంటాం కానీ, అందరూ బయట నా రోగం పోయినాయి, నా రోగం తగ్గినాయి అనుకుంటారే కానీ, అది కాదండి. లోపల యాక్చువల్‌గా ఇది జరుగుతున్న ప్రోగ్రామ్ ఏమంటే, గురువుగారు బయటకి మీ ఆకారం తగ్గుతారని చెప్తున్నారే కానీ, ఇది ఆ ప్రోగ్రామ్ అయితే కాదండి. మన లోపల మనకు తెలియకోకుండా ఇన్నర్‌లో టోటల్‌గా 100% మనల్ని క్లీన్ చేసేస్తున్నాడు సారు. ఆ ఇన్నర్‌ది మనము అనుభవించినప్పుడే అది చెప్పగలుగుతాం. కానీ సారు మనకు బయటకుండేటివి చెప్తేనే లోపలికుండడానికి వెళ్తారనే ఉద్దేశ్యంతో సారు బయట స్ట్రక్చర్ మారుతది. మీకు వెయిట్ తగ్గుతారు, షైనింగ్ ఒస్తది. అది గూడా ఓకే. అది గూడా తగ్గుతాం 100%. కానీ దాంతో పాటు మనలో ఉన్నటువంటి ఆ స్వశక్తిని ఆయన ఈ ప్రోగ్రామ్ ద్వారా మేల్కొల్పుతూ ఎంతో మందికి ఎంతో, ఎంతో వయసు వాళ్ళు దీంట్లో ఉన్నారు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళోళ్ళు కూడా వాళ్ళు ఎంతో అనుభూతులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. డైలీ క్లాసెస్‌లో వింటూ ఉన్నాం. ఫస్ట్ మేమనుకున్నాం బేల్దార్ల పని చేసేవాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే చూడండి మామూలుగా ఇంట్లో కూర్చొని ఊరికనే ఆఫీస్‌లో కూర్చునే వాళ్ళు కూడా చేయగలుగుతారు అనే ఒక నమ్మకము ఒకరు ఆ బేల్దారి టాపీ మేస్త్రి ఆయన ఫీడ్‌బ్యాక్‌లో వింటే నాకర్థమైంది వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది శారీరక కష్టం. శారీరక కష్టం ఉన్నోళ్ళే ఆహారం తీసుకోకోకుండా చేయగలిగినంత శక్తి ఈ ప్రోగ్రామ్‌లో వచ్చింది అంటే, మనం మామూలుగా ఉండి ఒక చోట కూర్చొని పని చేసే వాళ్ళకి ఎందుకు సంపాదించుకోలేము అనే ఒక దృఢ సంకల్పం ఏర్పడిందండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు 11 బాగా అద్భుతంగా కంప్లీట్ అయింది. మా మిసెస్ గారు గూడా నాకు ఎన్నో రకాలుగా, అన్ని రకాలుగా నాకు ఫుడ్డు సహకరిస్తూ, టయానికి జ్యూసెస్ అవి చేస్తూ, నీట్‌గా నన్ను ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి చానా రకాలుగా, అన్ని రకాలుగా గురువుగారు ఎలా చేస్తున్నారో, మా మిసెస్ కూడా నాకు నా నిత్య జీవితంలో బయట గురువుగారేలో మా భార్య కూడా నాకు గురువేనండి. ఎందుకంటే నేను అన్ని విషయాల్లోనూ ఆమె సలహా తీసుకుంటాను. అంత దృష్టిలో నేను పెట్టుకున్నానామెని. అంటే వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా మా ఇంట్లో పెద్దవాళ్ళు లేకున్నా కానీ, ప్రతి ఒక్క విషయము షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అంత అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు అందిస్తూ ఎందుకంటే, ఆ మనస్తత్వం అలాది. అంటే ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ వాళ్ళలో ఎన్నో మార్పులు చేస్తూ, ఒక భార్యాభర్తగా అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తగా ఇద్దరూ ఒక అభిప్రాయం మీద ఉండి అంటే రకరకాలుగా అభిప్రాయాలున్నా దాన్ని ఏకాభిప్రాయం తెచ్చుకోవడానికి ఉంటేనే ఆ కుటుంబం ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు మా కుటుంబం అలాగనే సాగుతూ ఉందండి. కారణం ఈ ప్రోగ్రామ్ కూడా ఒక కారణం. అంటే మామూలుగా ఉందు. దాంతో పాటు ఇది కూడా ఈ ప్రోగ్రామ్ కూడా ఈ నిరాహార సమయమా కూడా మన ఆలోచనలు కూడా అంటే ఇంట్లో రకరకాలుగా ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఒక అభిప్రాయానికి చేర్చుకునేంత ఒక మనస్తత్వం వినగలిగి, దాన్ని అర్థం చేసుకొని ఇలా చేసుకుంటే ఉండగలుగుతాము, చేసుకోగలుగుతాము అనే ఒక అభిప్రాయానికి మనం వినడానికి కూడా ఆ శక్తిని ఈ ప్రోగ్రామ్ ఇస్తూ ఉంది మాస్టర్. ఇంత గొప్పదైనటువంటి ప్రోగ్రామ్‌ని మాత్రం ఎవ్వరే గాని మిస్ చేసుకోవద్దండి. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. ఇక్కడ ఏం ఫీజు లేదు, ఏం టైము లేదు. ఎక్కడో బయట ఎన్నో రకాలైనటువంటి మనము ఖర్చులు పెడుతూ ఉంటాము. ఎన్నో, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా గాని మనకు ఇంత సౌలభ్యంగా ర్
రాదు. కాబట్టి ఎవ్వరే కానీ ఏ వయసు వాళ్ళని సరే కంపల్సరీగా తీసుకోండి. మాకు అది ఉంది, నేను చేయలేనని మాత్రం అనొద్దండి. ఫస్ట్ చేయగలను అని మీరు జాయిన్ గాండి. అదే ఆటోమేటిక్‌గా ఆ శివుడే మనల్ని తీసుకువెళ్తాడు. సార్ ఆ శక్తిపాతం ఇస్తూ ఉంటాడు. అంటే ఆ ఎనర్జీస్ మనం నింపుతూ ఉంటాడు. ఎలాగైపోతామంటే ఒక కొండలాగా అయిపోతామండి. అంటే ఇంకా అంతగా మనకు లోపల అనిపిస్తది. ఇది నాలో ఇంకా చానా ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే ఎమోషన్స్ అంటే బాధలు కాదండి. చెప్పడానికి ఇంకా చానా చానా విషయాలున్నాయండి. ఎన్నో విషయాలు గురువుగారితో సంభాషించడం జరిగింది. ఇంకొకటేమంటే చూపు ద్వారా మళ్ళా వినడము, మైండ్ కంట్రోల్ కావడము. అంటే మామూలుగా మనం ఏదన్నా గాని ఒకటి కంట్రోల్ జేసుకోవాలంటే మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్స్‌కి వెళ్తామండి. ఈ మైండ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేదే అవసరం లేదండి. ఆటోమేటిక్‌గా ఈ నిరాహారంతో ఆటోమేటిక్‌గా అన్నీ అదే ఒక స్థాయికొచ్చేస్తాయండి. మనకు తెలియకోకుండానే అన్ని రకాల మనలో ఏది ఉత్సాహం అంటే మనలో ఏది ఎక్కువ కావాలని ఉంటుందో అది ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ, తగ్గిపోతూ అంటే మనకి సౌకర్యంగా లేనిటివి నేను చెప్పేది. సౌకర్యంగా లేనటువంటి కోరికలు కూడా మనల్ని కంట్రోల్ చేస్తాది. అంటే మనకు అనవసరమైన విషయాల మీద మనకి ఎక్కువ మక్కువ ఉంటది మాస్టర్. మామూలుగా అవి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్‌లో ఆటోమేటిక్‌గా అది ఎట్లా అయిపోతుందో తెలీదు కానీ, ప్రశాంతంగా అసలు మేము కళ్ళు తీసుకొని ఉన్నా కానీ ఏమి ఆలోచన లేకోకోకుండా ఉండగలుగుతున్నాం. అంటే మనం ఆలోచన చేస్తున్న విషయం మీదే మనం ఏదైనా తీసుకుంటాం గానీ, పక్క వేరేటివి ఏవే కానీ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ రావు. అంటే ఒక సిస్టమాటిక్‌గా మనల్ని నడుపుతూ వస్తుందన్నమాట లోపల. అంటే మన ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఉంది. మనం బయట నుంచి ఆహారం తీసుకోవడం వల్ల మన ప్రోగ్రామ్‌ని మనమే చెడగొట్టుకొని, మనం ఇంకొకరి దగ్గర పోయి మెడిసిన్ తీసుకుంటున్నాం. కానీ ఈ ప్రోగ్రామింగ్ చేస్తే మనలో ఉన్నటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోయి మనము అంటే ఆ భగవంతుని యొక్క శక్తి ఎలాంటిదో అనేది మన మీద మనకు ఇప్పుడు గ్రహించుకోవడం మొదలైతున్నప్పుడు, ఓహో! నాలో కూడా ఇంత శక్తి ఉందా? అంటే నేను కూడా చేయగలుగుతాను. నేను కూడా ఏ ఒక్క మనసు వేరే దాని మీద ఎక్కువ ఉత్సాహం చేకోకోకుండా అసలైనటువంటి దాని గురించి అంటే మన మనసుని కంట్రోల్ చేసుకోవడం, ఒక విషయం మీద పట్టుదల, ఏకాగ్రత పెంచుకొని మనం ఆ యొక్క విషయం పైన విజయం సాధించడానికి మనలో ఉండేటువంటి శక్తిని తిరిగి మనకు అందిస్తున్నాడు మాస్టర్ ఈ ప్రోగ్రామ్ ద్వారా. గురువుగారు చేస్తున్న ప్రయత్నం మనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సారన్నాడు. మన మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, సైకలాజికల్‌గా ఎన్నో రకాలైనటువంటి మార్పులొచ్చాయని చెప్పేసి ఆ ప్రోగ్రామ్‌లో బ్యానర్ పెట్టడం జరిగిందండి. దాంట్లో నాకు అన్నీ సక్సెసేనాయండి. 100% అన్నీ అయితాయండి అందరికి. ఏదే కానీ కాదు అని మాత్రం ఆలోచన చేసుకోవద్దండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాగనే మన జీవితం గూడా సాగుతుంది. ఈ ప్రోగ్రామ్ సారు ఎన్ని రకాలుగా మనకు ఇస్తూ ఉన్నా, అన్ని ప్రోగ్రామ్‌లు చేయాలి. నేను లెవెల్ 2 ప్రోగ్రామ్ కూడా వెళ్ళడానికి సుముఖంగున్నాను. గురుగారు యొక్క పర్మిషన్ ఇస్తే నేను లెవెల్ 2లో ప్రోగ్రామ్‌లో కూడా జాయిన్ అయితా మాస్టర్. ఈ ప్రోగ్రామ్ నాకు అందించినటువంటి మా మిసెస్ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కరి ద్వారానే అంటే ఇప్పుడు ఒక నోటి ద్వారానే అంటే మీడియా ద్వారానే అంటే ఏదో ఒకటి భాష వ్యక్తం చేసినప్పుడే ఆ ఎదుటివారు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఆ గొప్ప ప్రయత్నం అందరికి జేయబడుతూ ఉంది. ఇలాగా యూట్యూబ్ ద్వారా కానీ, లేకంటే ఈ అనుభవాలు పొందినటువంటి వాళ్ళ ద్వారా కానీ స్ప్రెడ్ అయితూ ఉంటే, ఆయన తలపట్టినటువంటి ఆ భగవంతుని యొక్క కార్యం అందరికీ ఆహ్, అందరూ చెయ్యాలని ఆ సార్‌లో ఎంతో పట్టుదల, ఉత్సాహం ఉందండి. కనిపిస్తుందండి. ఏ మనిషి కూడా ఊరికనే 4, 5 గంటల సేపు మనకు వేస్ట్ చేయడండి. ఆయన భగవంతుని యొక్క కృప ఆయన మీద ఉంది. నేనిచ్చినటువంటి కృప నువ్వు ఎలాగ పొందినావో అది కూడా అందరికి పంచి, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని బయటికి తీసి, వాళ్ళు చేయగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని కుదిరించేటువంటి ప్రోగ్రామే ఈ నిరాహార సమయం ప్రోగ్రామ్. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్. Thank you so much.